పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నా చంద్రబాబుకు చేతులు రావడం లేదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలంలో 854 అడుగులకు నీటి మట్టం తగ్గితే రాయలసీమకు నీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇలాంటి పాలకులు ఉంటారని రాయలసీమ ప్రాజెక్టులు కట్టడం మొదలు పెట్టామని చెప్పారు వైఎస్ జగన్. ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనిస్తే ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అని అంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్. ఈ ఆగస్టు 11వ తారీఖు అంటే 2 వారాల కిందటే 879.50 అడుగులు అంటే 880 అడుగులు దగ్గర ఆగస్టు 11వ తారీఖునే నీళ్ళు వచ్చినాయి. అవకాశం ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటెడ్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలి అని అంటే 880 అడుగులు ఉంటే 44,000 ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి వదలచ్చు. నీటి మట్టం తగ్గే కొద్దీ అంటే 880 అడుగుల నుంచి నీటి మట్టం తగ్గే కొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తగ్గుతూ పోతుంది. 854 అడుగులకు శ్రీశైలంలో నీళ్లు ఎప్పుడైతే పడిపోతాయో ఆ 854 అడుగులు కిందికి పోతే అసలు నువ్వు ఇవ్వాలనుకున్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వలేవు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, ఈరోజు శ్రీశైలం నుంచి ఎడాపెడ తెలంగాణ వాళ్ళు కరెంటు, ఆంధ్రాలో ఉంటూ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరోవైపున కరెంటు జనరేషన్ 48,000 క్యూసెక్కులు డ్రా చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్లో చూస్తే ప్రస్తుతం ఇన్ఫ్లో చూస్తే కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. కరువు అని కనపడతా ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. సో జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు కూడా అయిపోతుంది. 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, 7,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. నికరంగా చూస్తే దాదాపుగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతాయి, ఇదే మాదిరిగా వర్షాలు పడని పరిస్థితి, డెఫిసిట్ రేంజ్ కొనసాగుతాయి, 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది. ఎందుకంటే 854 అడుగులు దిగువన పడిపోతే నువ్వు పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేవు. రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే తెలుగుగంగ కెనాల్ మీద ఆధారపడ్డ వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 180 టీఎంసీలు అయితే ఇప్పుడున్న నీళ్లు కేవలం 55 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ దాదాపుగా 14 టీఎంసీలు కన్నా తీసేస్తే ఇక అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 41 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే కేవలం 23% నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయ సాగర్, చిత్రావతి రిజర్వాయర్లు వీటి టోటల్ స్టోరేజ్ కెపాసిటీ 59 టీఎంసీలు అయితే ఇప్పుడున్న స్టోరేజ్ కెపాసిటీ కేవలం 31 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే మిగిలి ఉన్నది కేవలం 23 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి ఉండే అవకాశం. అంటే కేవలం 39% మాత్రమే నీళ్ళు అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి వీటికి సంబంధించిన గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 43 టీఎంసీల ఉంటే ఇప్పుడున్న నిల్వ కేవలం
4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 1.65 టీఎంసీలు తీసేస్తే ఇక అందుబాటులో ఉండేది కేవలం 2.5 టీఎంసీలు నీళ్లు మాత్రమే. అంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఎల్ నీనో ఎఫెక్టు అని కనిపిస్తూ ఉంది. జూన్ జూలై ఆగస్ట్ అయిపోయింది, ఇంక సెప్టెంబర్ 10 తర్వాత వర్షాలు కూడా తగ్గుముఖమే. మరి శ్రీశైలంలో నుంచి ఎడా పెడ నీళ్ళు ఈ మాదిరిగా తోడేస్తా పోతా ఉంటే 854 అడుగులు కిందికి నీళ్లు పడిపోయిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా అని అడుగుతా ఉన్నా. నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచైనా ఒక్క చుక్క నీరు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులిచింతల బ్యాక్ వాటర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు ఎందుకు చోద్యం చూస్తున్నారని వైఎస్ జగన్ నిలదీశారు. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచైనా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ఇచ్చి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. వాటికైనా చంద్రబాబు నాయుడు ఒక చుక్క కూడా నీటి ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టోటల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెలటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి 1450 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ఎత్తిపోతుల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఇట్స్ అన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. ఇది కాకుండా తెలంగాణలోనే చింతలపాలెం మండలంలో బుగ్గమాధారం వద్ద పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణానది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించడానికి 394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు ఉన్న కెపాసిటీ దాదాపుగా 40-45 టీఎంసీలు, ఏకంగా 10-10.5 టీఎంసీల దాకా ఇక్కడే కనపడతా ఉంది. లిఫ్ట్లు పెట్టి ఎత్తే కార్యక్రమం మనకల్లా ఎదుటే కనిపిస్తూ ఉంది. జరుగుతూ ఉన్నాయి పనులు. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. కనీసం మాటలు లేవు, అడిగింది లేదు.